హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చేసిన కుట్రని తెలుసుకొని అవనిని క్షమాపణ అడిగిన పార్వతి, పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి అయితే కుటుంబం మొత్తాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఇక నడి రోడ్డు మీద నిలబెట్టడానికి బ్యాంకు వాళ్ళకైతే కంపెనీ లాసులో ఉందని, వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని బ్యాంకు వాళ్ళకి పరాయి వ్యక్తిలాగా ఫోన్ చేసి అయితే చెప్తుంది. అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళు ఇంటికైతే వస్తారు. అలా బ్యాంకు వాళ్ళు ముందే నోటీస్ అయితే పంపిస్తారు. నోటీస్ పంపించి ఇల్లు మొత్తం ఖాళీ చేయాలి అని, ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నామని చెప్పి అనడంతో అప్పుడే ఇక పార్వతి అయితే షాక్ అయిపోతూ, ఏంట్రా అక్షయ్ ఇలా నోటీసులు పంపించారు? మీ నాన్న దగ్గర ఏదో గొప్పలు చెప్పి మొత్తం బాధ్యతని నీకు అప్పచెప్పాను, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకెందుకులే అని మీ నాన్న చేతులు దులిపేసుకుంటారు తప్ప మనకి ఎటువంటి సహాయం చేయరు అని అంటూ ఉంటుంది పార్వతి. తర్వాత కమల్ అయితే ఈ విషయాన్ని అవనితో చెప్తాడు. అప్పుడే ఇక అవని అయితే ఇంటిని జప్తు చేయడం ఏంటి కన్నయ్య అని అంటూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఇక అవని ఫోన్లో మాట్లాడేటప్పుడు వినేస్తాడు. ఏమైందమ్మా అవని అని అడుగుతూ ఉంటే, కంపెనీ ఎవరికో అమ్మేస్తున్నామని బ్యాంకు వాళ్ళకి తెలిసి కంపెనీ లాసులో ఉందని, వాళ్ళకి కట్టాల్సిన లోను మొత్తం కూడా కట్టేయమని, లేకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చారంట మావయ్య అని అంటూ ఉంటే, నువ్వెందుకమ్మా కంగారు పడుతున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు. అదేంటి మావయ్య అలా కంగారు పడుతున్నావని నన్ను అంటున్నారేంటి? అక్కడ మన ఇల్లు జప్తు చేసి మన కుటుంబం మొత్తం వీధిన పడుతూ ఉంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాము అని అంటూ ఉంటున్నావని. ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ నీకు అవమానమే తప్ప వాళ్ళు నీ మాట ఏమన్నా వింటారా? నువ్వు కాపాడావని నీకు కృతజ్ఞత ఏమన్నా చూపిస్తారా? లేదమ్మా, ఆ బ్యాంకు వాళ్ళు కూడా రావడానికి నువ్వే కారణం. నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించావని నీ మీద నింద వేస్తారు. నైనా నీ భర్త నీ గురించి చెప్పేవన్నీ కూడా అబద్ధాలేనని ఆ పల్లవి పార్వతి చెప్పిన మాటల్ని నమ్ముతున్నాడు తప్ప నీ మాటలు, నీ ప్రవర్తన నీ భర్త అర్థం చేసుకోవడం లేదు. నీ మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు ఇక అంటూ ఉంటుంది అవని అయితే, అసలు ఇన్ని రోజులు కూడా నేను నిజాలను బయట పెట్టుకపోవడమే నేను చేసిన తప్పు. ఎప్పటికోకప్పుడు మార్పు వస్తుందని నాకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి మీ ముందు నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే కుటుంబం రోడ్డున పడుతుంది. నా కుటుంబం అలా రోడ్డున పడితే నేను తట్టుకోలేను మావయ్య అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అవని అన్న మాటకి, నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా, అసలు ఎవరు ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని నిన్ను అడుగుతూనే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నువ్వు నాకు నిజం చెప్పలేదు. ఇప్పుడు కన్నా నిజం చెప్పు, మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితులకి ఎవరు కారణం అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక పల్లవి ఆ చక్రధర్ అని అవని నిజం చెప్పేస్తుంది. అప్పుడు అది విని షాక్ అయిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అవును మావయ్య, మొదటి నుంచి జరిగింది మీకు చెప్తాను. మొదటి నుంచి కూడా పల్లవికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే తను ప్రేమించిన శ్రీకర్ని వేరొక అమ్మాయి అయిన శ్రేయాకి ఇచ్చి పెళ్లి చేశానని చెప్పి, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేశానని, తను ప్రేమించిన శ్రీకర్ని తనకి దూరం చేశానని పల్లవి నా మీద కక్ష కట్టింది. కక్ష కట్టి కన్నయ్యని ఇచ్చి పెళ్లి చేశామని కోపంతో రగిలిపోయింది. కన్నయ్యని కూడా చాలా రోజులు ఇబ్బంది పెట్టి తనను దూరం పెట్టింది. తరువాత కన్నయ్య ఇద్దరు కూడా దగ్గరయ్యారు. పల్లవి ప్రెగ్నెంట్ అయ్యింది. చివరికి తన ప్రెగ్నెంట్ని కూడా పోగొట్టుకోవాలని చూసింది పల్లవి. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని ఆ రోజు నా మీద నిందపడినా నేను మౌనంగా ఉన్నాను. ఆ తరువాత రోజు రోజుకి తను ఎక్కువగా ఇంట్లో గొడవలు పెట్టడం స్టార్ట్ చేసింది. ముందుగా నా భర్తని మార్చడం మొదలుపెట్టింది. నా మీద ఆయనకి అనుమానం కలిగేలా చేసింది. నా తల్లిని, నా తమ్ముణ్ణి నేను చేరతీస్తూ ఉంటే నా మీద లేనిపోని అబద్ధాలను ఆయనకి చెప్పి ముందుగా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీసుకువచ్చి మా ఇద్దరిని విడదీసింది. దేవత లాంటి అత్తయ్య, తల్లి కన్నా బాగా చూసుకునే అత్తయ్య మనసులో కూడా విష బీజాల్ని నాటింది. ఆ పల్లవి ఆస్తిని నేనే లాక్కోవాలని చూశానని అత్తయ్యని నమ్మించింది. లాయర్కి చక్కెరపాని
పల్లవి ఇద్దరూ కూడా డబ్బులు ఇచ్చి నేను రాసిన వీలునామాని మార్చి రాయించేలాగా చేశారు. ఆ రోజు నేను రాయించుకొచ్చిన వీలునామాని తను మార్చేసి నా పేరు మీద ఆస్తి మొత్తం కూడా నేనే కొట్టేద్దామన్నట్టుగా ఆ వీలునామాలో రాయించుకొచ్చారు లాయర్ చేత. లాయర్కి డబ్బులు ఇచ్చి అలా మోసం చేయించారు అని అంటూ పల్లవి గురించి అవని చెప్తున్న నిజాలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ని అందుకనే ఇంట్లోకి వెళ్ళమన్నాను, అవని పల్లవి ఏదైనా చేస్తుంది, అందుకనే పల్లవిని ఒక కంట కనిపెట్టమని శ్రీకర్ని మీ ద్వారా ఇంట్లోకి రప్పించాను అని అంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడే ఇక అవని మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు లాయర్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకున్న నేను కోపంతో రగిలిపోతూ పల్లవి చేసిన కుట్రలను బయట పెట్టడానికి వస్తున్నప్పుడు పల్లవి నువ్వేమీ చెయ్యలేవంటూ నన్ను బెదిరించింది. కానీ అత్తయ్యకి నిజం చెప్పడానికి నేను వచ్చాను. అప్పుడే నాకులాగే చీర కట్టుకొని వచ్చి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి నేనే అత్తయ్యని చంపాలని చూశానని సృష్టించింది. నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తుంది. ఇదే కాదు మావయ్య, ఎన్నోసార్లు నన్ను ఆయన దృష్టిలో ఒక పగదాన్ని చేసింది. చివరికి ప్రశాంత్కి డబ్బులు ఇచ్చి ప్రణతి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసింది. ఆ దుర్మార్గురాలు మొన్నటికి మొన్న ఫైల్లో ఉన్న పత్రాలను మార్చేసి మన కంపెనీని వాళ్ళ నాన్నకి ఇచ్చి తన సొంతం చేసుకోవాలని చూసింది. ఇన్ని చేసింది పల్లవి. చక్కెరపాణి పల్లవి కలిసి కనీసం తన భర్త కుటుంబం అత్తగారి కుటుంబం అనే బుద్ధి కూడా లేకుండా పల్లవి తన కుటుంబాన్ని తనే నాశనం చేసుకుంటున్నాను, తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నానని ఇది కూడా లేకుండా పల్లవి అయితే ఇన్ని కుట్రలు చేసింది మావయ్య. ఇదంతా కూడా తన తండ్రి చక్కెరపాణి వల్లే అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తుంది రాజేంద్ర ప్రసాద్కి. అప్పుడు అది విని రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. నా కుటుంబాన్ని మాయ చేసి ఇంత ద్రోహానికి ఒడికడుతుందా? తన తండ్రితో చేతులు కలిపి తన కుటుంబాన్ని తనే నాశనం చేసుకుంటుందా? చూడమ్మా అవని, సహనానికైనా ఓర్పుకైనా ఒక సందర్భం అనేది ఉంటుంది. కానీ ఆ సహనం ఓర్పు చేతకానితనం అనుకునే వాళ్ళకి మనం సరైన బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు మనం కమల్ జీవితం గురించి ఆలోచిస్తే మన ఇంట్లో వాళ్ళ జీవితాలు తారుమారవుతాయి. కుటుంబం రోడ్డున పడితే అప్పుడు అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళైతే ఇంటికి వస్తారు. బ్యాంకు వాళ్ళు ఇంటికి రావడంతో ఏంటి సార్ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. మీ కంపెనీ ఎవరికో అమ్మేస్తున్నారని, ఇక మాకు ఈఎంఐలు కట్టడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవని మాకు అర్థమైంది. అందుకని మీరు కంపెనీ తరపున 82 కోట్ల అప్పు చేశారు కాబట్టి మీ ఇంటిని ఇప్పటికిప్పుడు మేము జప్తు చేస్తున్నాము అని బ్యాంకు వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఎటువంటి నోటీసు ఇప్పుడే ఇచ్చారు, అప్పుడే మీరు ఖాళీ చేర్చమంటే అది పద్ధతి కాదు సార్ అని అంటూ ఉంటాడు అక్షయ్. అయినా మేము అసలు మాకు లాస్లో ఉందని మీకు కట్టలేమని మీకు చెప్పలేదు కదా, నెల నెల మీకు మొత్తం అమౌంట్ పే చేస్తూనే ఉన్నాము, ఈ నెలే ఆలస్యమైంది అని అంటూ ఉంటాడు అక్షయ్. ఈ నెల ఎందుకు ఆలస్యమైంది? మీ దగ్గర డబ్బులు లేకుండానే కదా, అందుకని మీకు డబ్బులు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి లోన్ మొత్తం కూడా కట్టింగ్ చేసుకోవాలని ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాము. 85 కోట్లు ఇస్తారా, లేకపోతే ఇప్పుడు మీ ఇంటిని జప్తు చేయమంటారా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా సరే ఇంటిని జప్తు చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటే అందరూ కూడా చాలా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటే పల్లవి మాత్రం నేను అనుకున్నది సాధించబోతున్నాను అంటూ ఎంతో నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంతలో అవని రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా వస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అవని రావడంతో అప్పుడే వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే అసలు వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు, వీళ్ళకి సంగతి ఎలా తెలిసింది, ఇప్పుడు అవని ఏం చేస్తుంది, అయినా ఏం చేస్తుందిలే, బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చేశారు, ఇప్పుడు ఇక ఇది ఏమీ చెయ్యలేదు అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది పల్లవి. ఏంటి, ఎందుకు మా ఇంటిని జప్తు చేస్తారు మీరు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అడిగిన మాటకి బ్యాంకు వాళ్ళైతే సార్ ఈఎంఐలు కట్టకుండా ఇప్పుడు బ్యాంకు వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్పకుండా వీళ్ళు కంపెనీని అమ్మేసుకున్నారు, కంపెనీని
ఇంకొకరితో కొలంబస్ చేసుకోవాలని అనుకుంటున్నారని మాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాము అని అంటూ ఉంటే, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? మా కుటుంబంలో జరిగేవి మీ దాకా ఎలా వస్తున్నాయి అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అది విని ఒక్కసారే పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్యకి నా మీద అనుమానం వచ్చిందా ఏంటి, నన్ను అలాగే చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. చూడండి, నా పేరు అవని. మీరు ఈ ఇంటిని జప్తు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఇది నా కుటుంబం అని అంటూ ఉంటుంది అవని. ఇంతకీ మీరెవరు మేడం అని బ్యాంకు వాళ్ళు అడుగుతూ ఉంటే, నేను అక్షయ్ గారి భార్యని. మీరు ఎటువంటి ఆధారాల్ని చూసుకొని ఇప్పుడు మా ఇంటిని జప్తు చేస్తున్నారు? అసలు మీకు మేము దివాలా తీస్తున్నట్టు, కంపెనీ లాస్లో ఉన్నట్టు మీకెవరు ఫోన్ చేశారో అని అడుగుతూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళైతే, ఫోన్ వచ్చింది మేడం, వాళ్ళు ఎవరన్న సంగతి అయితే మాకు తెలీదు, మీరు లాస్లో ఉన్నారని, ఈఎంఐలు కూడా కట్టని పరిస్థితిలో ఉండి ఐపీ పెట్టి వెళ్ళిపోతున్నారని మాకు కాల్ వచ్చింది, అందుకే మీ ఇంటిని జప్తు చేస్తామని నోటీసులు పంపించాము, ఇప్పుడు జప్తు చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటే, మీరు లోన్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అయితే మాకు చెప్తారు, ఆ రూల్స్ని మీరే మర్చిపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది అవని. అయితే ఈ అవని ఈ టయానికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఈ టయానికి వచ్చి ఈ అవని ఇలా చెడగొడుతుందేంటి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. మీ రూల్స్ మీకు గుర్తు చేస్తాను వినండి. మీకు నెల నెల మేము ఈఎంఐ కట్టేస్తున్నాము, ఈ నెల మాత్రమే ఆగింది, అది కూడా నెల 15 రోజుల్లో ఈఎంఐ కట్టకపోతే ఇంట్రెస్ట్తో కట్టాలని మీరు రూల్ ఉంది కదా, అలాగే కడతాము. ఒకవేళ మేము కట్టాల్సిన ఈఎంఐలు 3 నెలల కన్నా ఎక్కువ నెలలు వాయిదా పడితే అప్పుడు మీరు ఆస్తిని జప్తు చేయడానికి వస్తారు, అది కూడా మాకు 3 సార్లు నోటీసులు పంపిస్తారు, మేము స్పందించకపోతే అప్పుడు వచ్చి ఇంటిని జప్తు చేయాలి. కానీ మీరు ఇలాంటి రూల్స్ ఏమీ పాటించకుండా నిన్న ఒకరు నోటీసు పంపించేసి ఇవాళ వచ్చి మా కుటుంబాన్ని మొత్తాన్ని జప్తు చేస్తున్నామంటే మేమెలా నమ్ముతామనుకున్నాము? మేమెందుకు ఖాళీ చేస్తాము? ఇప్పుడు మీరు ఇచ్చిన రూల్స్ చిట్టానే తీసుకువెళ్ళి కోర్టులో కేసు వేస్తాను, అప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాయి అని అంటూ అవని అయితే బ్యాంకు వాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళకి అలా చెమటలు పట్టించేసరికి ఇక బ్యాంకు వాళ్ళైతే, సారీ మేడం, మేము రూల్స్ పాటించకపోవడం మా తప్పే, మీరు ఇప్పుడేమీ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాత్రం ఒకటి చెయ్యండి, ఈఎంఐ త్వరగా కట్టాలి, లేకపోతే మేము 2 ఈఎంఐలు కట్టకపోతే ఇంటిని జప్తు చేసుకుంటాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక అవని అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా, మనం వచ్చిన పని అయిపోయిందమ్మా, ఇక వెళ్దామా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా పార్వతి అయితే, ఏవండి మీరు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది. నేనే కాదు, నా కోడలు కూడా ఇక్కడే ఉండాలని చెప్తేనే మేము ఇక్కడ ఉంటాము అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. చూసారా అత్తయ్య వీళ్ళ తెలివి, ఆ బ్యాంకు వాళ్ళకి వీళ్ళే ఫోన్ చేసి వీళ్ళే వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు ఏదో ప్రాబ్లాన్ని వీళ్ళే సాల్వ్ చేసినట్టు ఎలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ పల్లవి ఇంకా కోపంగా చూస్తాడు. పల్లవి ఇంకా కోపంగా చూసి, ఏంటమ్మా పల్లవి, మేమే ఫోన్ చేసి మేమే రెచ్చగొట్టి మేమే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశామా? మేమే ఫోన్ చేయడం నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే మీరు ఒకవేళ ఇంట్లో అందరూ మీ మీద కోపంగా ఉన్నారని ఇలా చెయ్యొచ్చు కదా మావయ్య అని అంటూ ఉంటుంది పల్లవి. అవునమ్మా నిజమే, కుటుంబం మీద పగ తీర్చుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? రాక్షసులు అంటారు. రాక్షసులకి బంధాల విలువ, బంధుత్వాల విలువ తెలీదు, వాళ్ళని నరరూప రాక్షసులు అంటారు. కానీ మేము ఆ జాతికి చెందిన వాళ్ళం కాదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే పల్లవి అన్న దాంట్లో తప్పేముంది నాన్న అని వంత పాడుతూ ఉంటాడు అక్షయ్. అవునరా, పల్లవి అన్న దాంట్లో తప్పేమీ లేదు, నీ కన్న తండ్రి కట్టుకున్న భార్య ఏదైనా చెప్తే నీకు తప్పుగా ఉంటుంది. ఆ చక్రపాణి మన కుటుంబం నాశనాన్ని కోరుకునేవాడు, అలాంటి వాడు సుదర్శన్ కంపెనీ వాళ్ళని తీసుకువచ్చి ఏదో చెప్పిచ్చేస్తే అదే నిజమనుకున్నావు, కానీ నీ భార్య చెప్పింది నీకు అబద్ధమైంది.
అంతే కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను కూడా మీకు నిజాలు తెలిసేలాగే చేస్తాను. పల్లవి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతూ, నా ఫోన్ ఎందుకు మావయ్య అని అంటూ ఉంటుంది. ఒకసారి ఇవ్వు అని అనగానే అప్పుడే ఇక కమల్ అయితే పల్లవి చేతిలో ఫోను లాక్కొని అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ చేతికి ఇస్తాడు. పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి కాల్ డేటాని తీస్తాడు. బ్యాంకు వాళ్ళకి నిన్న ఫోన్ చేసింది ఎవరూ కాదో పల్లవియే అని అంటూ కాల్ డేటాని చూపించి కాల్ రికార్డ్ అయింది కూడా వినిపిస్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. విన్నారు కదా, ఇప్పుడు మేము ఫోన్ చేయలేదని మీకు క్లారిటీ వచ్చిందా? హలో అక్షయ్ గారు, ఇది పల్లవి ఫోనే. పల్లవి ఫోన్లో నుంచి మేమైతే పల్లవి ఫోన్ లాక్కొని ఫోన్ బ్యాంకు వాళ్ళకి చేయలేం కదా. మరి ఇప్పటికైనా నమ్ముతారా, లేకపోతే మీ అమ్మగారు చెప్పేది, మీ మర్దలు గారు చెప్పేదే నమ్ముతారా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. తరువాత ఇక దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. బ్యాంకు వాళ్ళకి మన కుటుంబం గురించి లేనిపోని అన్నీ చెప్పి మన ఇంటిని జప్తు చేయించాలనుకుంది ఈ పల్లవి. మరి పల్లవియే ఆ రోజు డాక్యుమెంట్స్ని అవని చెప్పినట్టు మార్చి నా చేత సంతకం పెట్టించొచ్చు, అది కూడా నిజమే కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అలాగే పార్వతి షాక్ అయిపోయి ఉండిపోతారు. నోటి మాట ద్వారా నిజ నిజాలు తెలియవు పార్వతి. నీ కోడలు చెప్పేది నిజం, తను మాట్లాడేదే వేదం. ఆ పల్లవి చెప్పిన మాటే విని మీరు పల్లవికి తోక ఊపుకుంటూ పల్లవి వెనకాలే వచ్చేస్తున్నారు అవనిని నిందించడానికి. పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుందట. అలాగా అవని మీద కోపం ఉంది కాబట్టి అవని చేసే మంచిని కూడా మీరు చెడుగానే అనుకుంటున్నారు. చెడుగానే అనుకొని అవనిని అపార్థం చేసుకుంటున్నారు. మీకు ఇంకో రుజువు కూడా చూపిస్తాను అని అంటూ ఇక వెంటనే పల్లవి ఫోన్లో నుంచే చక్రపాణికి ఫోన్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్. చక్రపాణికి ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, హలో అని అనగానే అప్పుడే చెప్పమ్మా పల్లవి, ఆ బ్యాంకు వాళ్ళు వచ్చారా? ఆ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిందా? నువ్వు ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇన్ని రోజులకి మనం అనుకున్నది సాధిస్తున్నావు. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు మనకి సరైన సమయం. ఆ అక్షయ్ చేత కూడా ఆస్తి మొత్తం రాయించేసుకోవాలి అని అంటూ పల్లవితో మాట్లాడుతున్నానని అనుకొని రాజేంద్ర ప్రసాద్తో నిజమైతే చెప్పేస్తాడు. అప్పుడు అది విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ ఫోను పల్లవి చేతికి ఇచ్చి, పదమ్మ అవని, వీళ్ళు ఇంత జరిగినా కూడా వీళ్ళు మనమే చేశామని అనొచ్చు, ఇక్కడుంటే మళ్ళీ మనకే అవమానం, పద వాళ్ళ సమస్యని వాళ్ళే తీర్చుకుంటారు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక పల్లవిని పార్వతి అయితే కోపంగా చూస్తుంది. పల్లవి దగ్గరికి వెళ్ళి పార్వతి పల్లవి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు కుటుంబాన్ని వీధిన పడేయాలని చూస్తున్నావు? మీ నాన్నతో చేతులు కలిపి ఇన్ని రోజులు నువ్వు ఇంత కుట్రలు చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే మొన్న డాక్యుమెంట్స్లో నువ్వు పేపర్స్ని మార్చేశావని అవని చెప్పడంతో నేను నమ్మలేదు. కానీ నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు విని నేను మా నాన్నని ఎదిరించాను, మా నాన్నతో గొడవ పడ్డాను. అనవసరంగా ఆయనకి ఉన్న అధికారాన్ని కూడా లాక్కొని నా సొంతం చేసుకున్నాను. నీలాంటి ఆడదాన్ని ఎక్కడా కూడా చూడలేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక కమల్ అయితే మౌనంగా ఉంటాడు. బావా, నేను చెప్పేది విను బావా అని కమల్తో అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక కమల్ అంటూ ఉంటాడు, నీదేం తప్పు లేదు పల్లవి. నీలాంటి దాని మాటలు విని దేవత లాంటి వదిన్ని అపార్థం చేసుకున్నారే, వీళ్ళది అసలైన పెద్ద తప్పు. నీలాంటి దాని చెప్పుడు మాటలు వినడం కూడా వీళ్ళు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. కానీ ఒక్కటి మాత్రం నేను నిర్ణయించుకున్నాను, నా కుటుంబం అంటే నాకు ప్రాణం. నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న నీతో నేను కాపురం చెయ్యలేను.
దయచేసి నీ అంతట నువ్వే పుట్టింటికి వెళ్ళిపో అని కమల్ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.